హలో లిటిల్ ఛాంపియన్స్ అండ్ వండర్ఫుల్ పేరెంట్స్. మీ ఫేవరెట్ స్టోరీ టెల్లర్ మళ్ళీ ఒక వండర్ఫుల్ స్టోరీ తోటి మీ ముందుకొచ్చేసింది. మీరెప్పుడైనా గేమ్ ఆడేటప్పుడు ఓడిపోయారా? అప్పుడు ఎలా అనిపిచ్చింది మీకు? బాధగా అనిపిచ్చిందా? ఏడుపొచ్చేసిందా? గేమ్ పక్కకు పడేసి నేను మళ్ళీ ఈ గేమ్ ఆడను పో అని కోపంగా వెళ్ళిపోయారా? సరిగ్గా మన ఇవాళ స్టోరీలో అయాన్‌కి అలాగే అనిపిచ్చింది. అయితే తను ఒక మ్యాజికల్ ట్రిక్ తోటి ఏం చేశాడో చూద్దామా? మన స్టోరీలోని అయాన్‌కి మీలాగే టాయ్ కార్స్ అంటే చాలా ఇష్టమంట. అయితే తను ఒకరోజు తన ఫ్రెండ్ యువన్‌తో కలిసి పార్క్‌లో ఆడుకోవడానికెళ్ళాట. అయాన్ దగ్గర ఒక రెడ్ కలర్ కార్ ఉందట. వాళ్ళిద్దరూ కలిసి కార్ రేస్ పెట్టుకున్నారంట. అప్పుడు 1, 2, 3 స్టార్ట్ అనగానే ఇద్దరు కార్స్ వదిలేసారంట. అప్పుడు అయాన్ కారు దారిలో ఒక చిన్న రాయి తగిలి పక్కకు పడిపోయిందంట. కానీ యువన్ కార్ మాత్రం గెలిచేసిందంట. సో యువన్ "యే! నేను గెలిచేసాను" అని అన్నాడట. అప్పుడు అయాన్‌కి చాలా కోపమొచ్చేసిందంట. చాలా కోపమొచ్చేసి అసలు కోపంతోటి తన రెడ్ కార్‌ని కింద నీళ్ళకేసి కొట్టేసాడంట. కొట్టేసి ఇంకా ఏడుపొస్తుందంట. ఏడుస్తూ ఇంటికి పరిగెట్టాడట. ఇంటికొచ్చిన అయాన్ సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడే వాళ్ళ అమ్మ చూసింది. "ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది. అప్పుడు అయాన్ అన్నాడు, "అమ్మ, నా కార్ అస్సలు బాలేదు. నేను ఓడిపోయాను. యువన్ గెలిచాడు. అసలు నేను ఈ గేమ్ అసలు ఆడనే ఆడను" అని ఏడుస్తూ ఉన్నాడంట. అప్పుడు అమ్మ నవ్వేసి, "సూపర్ హీరోస్ దగ్గర ఒక సూపర్ పవర్ ఉంటుంది. అదేంటో నీకు తెలుసా?" అందంట. అప్పుడు అయాన్ కళ్ళు తుడుచుకొని, "ఏంటమ్మా ఆ సీక్రెట్ ఏంటి నాకు కూడా చెప్పు" అన్నాడు. ఆ సూపర్ పవర్ పేరే బౌన్స్ బ్యాక్. సూపర్ హీరోలు ఎప్పుడైనా ఓడిపోయినా, పడిపోయినా ఏడవరు. కానీ వాళ్ళు ఎక్కడ తప్పు చేశామో అనలైజ్ చేసుకొని అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మళ్ళీ ట్రై చేస్తారు. అప్పుడు అయాన్ అన్నాడు, "అమ్మ ఇందాక కార్ రేసు నా కార్‌కి ఒక రాయి తగిలి నా కార్ పడిపోయింది" అని చెప్పాడు. అప్పుడు అమ్మ ఏమంది, "అయితే ఈసారి మనం నీ కారు ఫాస్ట్‌గా వదిలావు కాబట్టి అది ఆ రాయిని దాటలేకపోయింది. ఇప్పుడు నీ కార్‌కి మనం గ్రిప్ పెంచుదాము అండ్ వెళ్ళే దారిని గూడా క్లియర్‌గా ఉండేలాగా చూసుకుందాము" అని చెప్పింది. అప్పుడు అయాన్ కూడా మళ్ళీ ఇప్పుడు కాన్ఫిడెన్స్‌గా మళ్ళీ ట్రై చేద్దామని అనిపించింది. అప్పుడు తను రెడ్ కార్ తీసుకొని దాన్ని మంచిగా క్లీనప్ చేసి మళ్ళీ పార్క్‌కెళ్ళి యువన్ తోటి, "సారీ యువన్, ఇందాక నేను కోపంగా వెళ్ళిపోయాను. మళ్ళీ కార్ రేస్ పెట్టుకుందామా" అని అడిగాడు. అప్పుడు యువన్ కూడా హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఈసారి అయాన్ కార్ వదిలేటప్పుడు దారిలో ఏం అబ్‌స్టాకిల్స్ లేకుండా చూసుకున్నాడు. అప్పుడు 1, 2, 3 రెడీ స్టార్ట్ అనగానే కార్ ట్రైమని దూసుకెళ్ళింది. డెడ్‌లైన్ దాటింది. అప్పుడు అయాన్ గెలిచాడు. యే! అని గాల్లోకి ఎగిరి జంప్ చేశాడు. "నేను గెలిచానమ్మా" అని అరిచాడు. యువన్ చాలా డల్ అయిపోయాడు. సాడ్‌గా ఫీల్ అవుతున్నాడు. అది గమనించిన అయాన్‌కి అమ్మ చెప్పిన సూపర్ పవర్ గుర్తొచ్చింది. అప్పుడు వెంటనే తను, "యువన్, నువ్వు గూడా చాలా బాగా ఆడావు. నెక్స్ట్ టైమ్ నువ్వు గెలవడానికి నేను హెల్ప్ చేస్తాను. మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా" అన్నాడు. అప్పుడు వెంటనే యువన్ ఫేస్‌లో స్మైల్ వచ్చింది. ఇద్దరూ కలిసి హ్యాపీగా ఆడుతున్నారు. ఓడిపోవడం అంటే ఆట ఆపేయడం కాదు, కొత్తగా నేర్చుకొని మళ్ళీ ట్రై చేయడం అని అయాన్‌కి అర్థం. సో చూసారా లిటిల్ ఫ్రెండ్స్, అయాన్ ఓడిపోయినా కూడా వాళ్ళ అమ్మ ఇచ్చిన సూపర్ పవర్ తోటి ఎలా మళ్ళీ ట్రై చేసి మళ్ళీ గెలిచాడో, మనం కూడా మన లైఫ్‌లో గాని, గేమ్స్‌లో గాని ఎప్పుడైనా ఓడిపోతే ఏడవకూడదు. మళ్ళీ మనం ఎక్కడ తప్పు చేశామో ఆలోచించి దాన్ని రిపీట్ అవ్వకుండా మళ్ళీ ట్రై చేయాలి. పిల్లలు ఏదైనా పోటీలో లేకపోతే ఎగ్జామ్‌లో తక్కువ మార్క్స్ వచ్చాయని లోగా ఫీల్ అయినప్పుడు వాళ్ళని మందలించకండి. నెక్స్ట్ టైమ్ ఇవే మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఇంకా ఇంప్రూవైజ్డ్ స్కిల్స్ తోటి ఎలా ట్రై చేయాలో నేర్పించండి. వాళ్ళలో రెసిలియన్స్ అంటే ఓటమిని తట్టుకునే శక్తిని పెంచడానికి ఇదెంతో తోడ్పడుతుంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఒక మంచి కథతోటి మీ ముందుకొస్తాను. బాయ్.